హలో! చింత చిగురు పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నేచర్‌లో దొరికే ఇంకొక అద్భుతం అనమాట ఇది. చింత చిగురులో కూడా 2 రకాలుంటాయి. ఎర్రది ఇంకా తెల్లది. సో, ఇదైతే పప్పుకి భలే ఉంటదనమాట. నేనైతే ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను. చాలామంది పెసరపప్పుతో చేస్తారు. అలా చేయొద్దు. వేరే పప్పు చేస్తే బావుంటుంది గానీ టమాటా పప్పు అట్లా. చింత చిగురికి మాత్రం కందిపప్పే తీసుకోండి. సో, ఇంక అలాగే చింత చిగురులో దుమ్ము, ధూళి ఉంటుంది కాబట్టి దాన్ని నీట్‌గా కడిగేసుకొని పెట్టేసుకోవాలా. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలైతే వేసుకోండి. నేను ఏదో చించేసిన ఆవేశంలో మీరు కట్ చేసేసుకోండి. నాలాగా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో, అలాగే చింత చిగురు పప్పు అంటే వంకాయ అనేది కన్ఫామ్ అనమాట. సో, చింత చిగురు పప్పు చేసినప్పుడు వంకాయ వేయకపోతే అసలు అది రుచే రాదు. సో, ఖచ్చితంగా వంకాయ వేసినారంటే దాని టేస్ట్ డబల్ అవుతుంది అనమాట. సో, సరిపడా రాళ్ళుప్పు, కొంచెం అంత పసుపు, ఒక ఆనియన్, కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది బయటికి పొంగకోకుండా అలాగే టేస్ట్ కోసము. సో, దీనంతా కలిపేసి కుక్కర్లో పెట్టేసేలా. మిగిలింది నెక్స్ట్ షాట్లో చూపిస్తాను, చూసేయండి.